వెల్కమ్ టు కేకే రియల్టర్స్. ఈరోజు మీ ముందుకు 3BHK ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ సేల్కి తీసుకొచ్చామండి. ఈ కమ్యూనిటీ గచ్చిబౌలి మెయిన్ సర్కిల్ దగ్గర ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్నదే ప్రాజెక్ట్ సైడ్ ఎలివేషన్ అండి. ఇది GHMC ప్లస్ రేరా సర్టిఫికేట్తో కలిపి ఉందండి. ఇందులో సెల్లారు ప్లస్ స్టిల్తో కలిపి ఉంటుందండి. UDS 60 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఎమ్యూనిటీస్ అన్నీ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయండి. బ్యాడ్మింటన్ కోర్టు మీరు చూస్తుంది, అలాగే ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి. దీని పక్కనే మీకు వెళ్తే కనుక సిట్అవుట్ ఏరియా ఉంటుంది. ఇందులో పెద్దలు కానీ అందరూ కూడా ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో జాగింగ్ చేసి కూర్చోడానికి ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్ ఉంటుంది. సపరేట్ డెడికేటెడ్ జిమ్ అండి. బేస్మెంట్ 1లో 2 బిగ్ సైజ్ కార్ పార్కింగ్స్ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మనం చూస్తున్నది మెయిన్ గేట్ ఎంట్రన్స్ అండి. ఇక్కడే మొత్తం సెక్యూరిటీ, CC కెమెరా సర్వేలెన్స్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రాజెక్ట్ ఫ్రంట్ వ్యూ అండి. ఇప్పుడు మనం వెళుతున్నది 3BHK ఫ్లాట్ లోపలికండి. మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి మనము కంప్లీట్గా ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ చూస్తామండి. ఇది క్యారిడార్ అండి. ఈ క్యారిడార్ దగ్గర నుంచి 3BHK ఇదంతా కూడా వుడెన్ డోర్. ఇది ఈ ఫ్లాట్ 3rd ఫ్లోర్లో ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి డైనింగ్ టేబుల్ అండి. ఇది 6 సీటర్ డైనింగ్ టేబుల్, బ్రాండెడ్ డైనింగ్ టేబుల్ అండి. ఇది గ్లాస్ ఫిటప్తో ఉంటుంది. ఇది వచ్చేసి టీవీ క్యాబినెట్. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా బాల్కనీ నుంచి చూసామంటే కనుక డైరెక్ట్గా ముంబై హైవే బ్రిడ్జి కనిపిస్తుంది. ఇది వచ్చేసి గచ్చిబౌలి మెయిన్ సర్కిల్ అంటారు. అట్లాగే ORR ఎగ్జిట్కి కూడా వెళ్ళేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా సదుపాయం ఉంటుంది. ఇదంతా వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి. మొత్తం వ్యూ అంతా బాగుంటుంది. ఇక్కడ హ్యాండ్ వాష్ కానీ అవన్నీ క్లియర్గా బ్రాండెడ్వే ఉన్నాయి. కర్టన్స్ కూడా అన్ని బ్రాండెడ్వి, కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా చేసుకొని చేశారండి ఫ్లాట్ ఓనరు. ఈ ఫ్లాట్ ఓనరు క్యాబినెట్, ఇది టీవీ క్యాబినెట్ అనే కనిపిస్తున్నది. ఇక్కడ నుంచి మనం వెళ్ళేది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చాలా వైడ్గా ఉంటుంది, స్పేసియస్గా ఉంటుందండి. వుడెన్ వర్క్స్ అన్నీ కూడా బ్రాండెడ్వి ఉన్నాయి. ఇందులో వచ్చేసి కర్టన్స్ కానీ, ఫాల్ సీలింగ్ వచ్చేసి వండర్ఫుల్గా చేశారు. ఈ విండో నుంచి చూస్తే కనుక డైరెక్ట్గా మనకు డిలైట్ టవర్ కనిపిస్తుంది. IT పార్క్ అండి. ఈ IT పార్కే హైదరాబాద్ గచ్చిబౌలిలో వరల్డ్ వైడ్ IT పార్క్ అండి ఇది. ఇక్కడ నుంచి మనం ఈ ఫ్లాట్లో సిట్టింగ్ కానీ, అట్లాగే వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ కానీ అన్నీ క్లియర్గా ఉన్నాయి. అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇందులో అన్ని టైల్స్ వర్క్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. కజేరియా టైల్స్ మాత్రమే వాడున్నారండి. అన్ని బాత్రూమ్లకు అట్లాగే ఉన్నాయి. హ్యాండ్ వాష్ కానీ అండ్ మొత్తం కంప్లీట్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారు. ఇందులో ఈ ఫ్లాట్ ఓనర్ వచ్చేసి గవర్నమెంట్ డాక్టర్ అండి. అందువల్ల వాళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారు కాబట్టి ఫ్లాట్ కూడా చాలా నీట్గా, ఒక్క స్క్రాచెస్ కూడా లేదు. మొత్తం అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేయించుకోవటం కానీ అవన్నీ కూడా పద్ధతిగా ఉన్నాయి. ఇది ఒక ఫ్యామిలీ, పర్ఫెక్ట్ ఫ్యామిలీ లైక్ చేయడానికి ఏ విధంగా కావాలో అన్ని విధాలా వాళ్ళు డిజైన్ చేసి పెట్టుకున్నారండి. సడన్గా వాళ్ళకి సేల్ చేయాలని చెప్పేసి ఆలోచన విల్లా తీసుకున్నారు. ఆ విల్లాకు వెళ్తూ మనీ కావాలి కాబట్టి ఇది సేల్కి ఆఫర్ చేశారండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చివరిలో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇది కామన్ హాల్ అండి. కామన్ హాలు. ఇప్పుడు మనం చూస్తున్నది పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా వండర్ఫుల్గా వాస్తు ప్రకారం కట్టించుకున్నారు. టోటల్ ఫ్లాట్ వాస్తు కంప్లైంట్ ఉందండి. ఇందులో ఏ ప్రాబ్లము లేదు. ఇప్పుడు మనం వెళుతున్నది కిచెన్కి అండి. ఈ కిచెన్లో వచ్చేసి మొత్తం బ్రాండెడ్గానే ఉన్నాయి. వార్డ్రోబ్స్ అన్నీ కూడా ఒక్క స్క్రాచ్ కూడా లేదు. షింక్ ఉంది. అలాగే పైన కూడా యాంపిల్ మెటీరియల్ పెట్టుకోవడానికి ఉంది. స్టవ్ ఉంది, 4 బర్నర్ స్టవ్ అండి అది. ఇప్పుడు మనం వెళ్తున్నది యూటిలిటీ ఏరియా అండి. ఈ యూటిలిటీ ఏరియాలో మనకి వాషింగ్ మిషన్ ఉంది. అట్లాగే క్లాత్స్ డ్రై చేసుకోవడానికి హ్యాంగర్స్ కూడా పెట్టున్నారండి. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, ఇవన్నీ హ్యాంగర్స్. ఇక్కడ మనకి కిచెన్ ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. దీని నుంచి మనకి ఇప్పుడు చూసేది ఫ్రిడ్జ్ అండి. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి బిగ్ సైజ్ ఫ్రిడ్జ్. పక్కన కూడా మెటీరియల్ అన్నీ కూడా స్టాక్ పెట్టుకోవడానికి, కుకింగ్ ఐటమ్స్ అన్నీ స్టాక్ పెట్టుకోవడానికి పైన అన్నీ కూడా కబోర్డ్స్ అవన్నీ పెట్టారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్ మొత్తం. మాకైతే నచ్చింది. ఎవరైనా కూడా ఇందులో ఉన్నవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నవాళ్ళే. ఈ సొసైటీ కూడా మంచిదండి. అన్నీ ఇన్సైడ్ కూడా బ్రాండెడ్గా అన్ని వుడ్ వర్క్స్ అన్నీ వాళ్ళకి సఫిషియెంట్గా చేయించుకున్నారు. ఇప్పుడు మనం వెళ్తున్నది ఇంకో బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ లాంటిదే. అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఏసీస్ కూడా బ్రాండెడ్ కొత్త ఏసీలు పెట్టించారండి. వుడ్ వర్క్స్ కూడా సఫిషియెంట్గా మరి ఎక్కువ తక్కువ కాకుండా చేసి పెట్టున్నారు. ఇప్పుడు మనం వెళుతున్నది ఇది అటాచ్డ్ వాష్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. చూడండి, ఇక్కడ గీజర్ ఉంది.
టైల్స్ కూడా నార్మల్గా తక్కువ పెడతారు. వీళ్ళు టోటల్ వాష్రూమ్ మొత్తం టైల్స్ ఫిట్ చేశారండి. అంటే క్వాలిటీ వర్క్స్ మెయింటైన్ చేసుకున్నారు. వాళ్ళు ఓన్గా చేయించుకున్న వర్క్ కాబట్టి బాగుంది. ఇందులో వాటర్ ప్రాబ్లం లేదు. ఎక్కడ కూడా వాటర్ అనేది సిన్స్ బిగినింగ్ నుంచి వాటర్ ప్రాబ్లం లేదు. అట్లాగే పవర్ బ్యాకప్ సఫిషియెంట్గా ఉంటుంది. ఏసీలు కూడా రన్ అవుతాయండి. అందువల్ల ఇందులో తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలాగే ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ లాగానే ఉంటుంది. ఆల్మోస్ట్ 3 బెడ్రూమ్స్ కూడా మాస్టర్ బెడ్రూమ్స్, అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. వుడ్ వర్క్స్ కూడా సఫిషియెంట్గా ఒక పర్సన్కి ఒక ఫ్యామిలీకి కావాల్సింది ఎలాగనేది చిల్డ్రన్స్ కానీ గెస్ట్కి కానీ అంతే కట్టించారు. స్పేసియస్గా వదిలేశారు. ఇది బాల్కనీ అండి, సెకండ్ బాల్కనీ ఇది. ఇక్కడి నుంచి చూస్తే కనుక మనకి డైరెక్ట్గా ఏఏజే హాస్పిటల్ కనిపిస్తుందండి. ఇది ఏఏజే హాస్పిటల్. ఇది కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ జస్ట్ చూడండి, ఇది వరల్డ్ వైడ్ హాస్పిటల్ అండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇక్కడ పక్కనన్నీ కూడా సరౌండింగ్స్ అన్నీ కూడా మీకు బాగానే ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, హాస్పిటల్ ఫెసిలిటీ కానీ, అన్ని ఐటీ పార్క్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, రోడ్స్ కానీ అన్నీ పక్కనే ఉన్నాయి. ముంబై హైవే వాకబుల్ డిస్టెన్స్ అంటేనమ్మండి, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ఫ్లాట్ కూడా 60 లక్షల తక్కువకి ఓనర్ అమ్ముతున్నారండి. ఆయనకి మనీ అర్జెన్సీ ఉంది, విల్లాకి పే చేయాలి. వాస్తవంగా ఇది వచ్చేసి 2.3 crores ఉంటుంది. కానీ ఓనర్ వచ్చేసి ఒక 60 lakhs వరకు తగ్గించేసి ఎవరైతే ఎమర్జెన్సీగా మనీ పే చేయగలరో వాళ్ళకున్న ఆఫర్ అండి ఇది. లేదంటే మీకు 2.3 crores ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 1.6 crores చేయొచ్చు. అందులో మీరు దాని ప్రకారం ప్రైజింగ్ అవన్నీ కూడా విజిట్ చేసిన తర్వాత డిసైడ్ చేసి మేము చెప్తామండి. ఈ కామన్ హాల్లో 4th వాష్రూమ్ ఉందండి. ఇది అటాచ్డ్గా ఉంటుంది హాల్కి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఎక్స్ట్రా ఉన్నా కూడా మెయిడ్ వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది కూడా ఈక్వల్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా. ఇందులో సోఫా ఉంది, కర్టన్స్ ఉన్నాయి, ఫాల్ సీలింగ్ ఉంది. అట్లాగే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇందులోనే ఒక సెకండ్ టీవీ పెట్టారు. ఈ టీవీని కూడా ఇక్కడ కూర్చొని చూస్తూ ఉండడానికి ఉంటుంది. అంటే ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. పార్టిషన్స్ కూడా వుడెన్ పార్టిషన్స్ కూడా ఎక్కడ ఏ విధంగా కావాలో బ్యూటిఫికేషన్కి మంచి ఇంటీరియర్ వర్క్స్ని కన్సల్ట్ చేయించుకున్న వాళ్ళండి. బాగుంది. ఇందులో ఏ ఒక్కటి కూడా మనకి ఎక్స్ట్రా లేవు, అట్లని తక్కువ లేవు. సింపుల్గా చేయించున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది.